ఈ వీడియోలో సగ్గుబియ్యం జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎండాకాలంలోని వేడిని తగ్గించడంలో, శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ తాగితే చాలు ఇన్‌స్టంట్ ఎనర్జీ లాగా వెంటనే మనకి శక్తినైతే పొందుతామనమాట. అంత బాగా వర్క్ అవుతుంది. అప్పట్లో ఎక్కువ ఇలా సగ్గుబియ్యం జావలు అలాంటివి ఇచ్చేవాళ్ళని. ఇప్పుడంటే ఓఆర్ఎస్‌లు వచ్చేసినాయి. వీడియోలోకి వెళ్దాం. ఏమేం కావాలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఆహ్ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. కావాల్సినవి సగ్గుబియ్యము, పంచదార, ఇలాచీ పౌడరు, వాటరు. ఫస్ట్ మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము. తర్వాత ఒక ఇలాచీ పౌడర్ అండి. అలాగే పంచదార ఒక కప్పు. అలాగే 1 లీటరు వాటర్ తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వేడి ఇట్టే తగ్గిపోతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించగలుగుతుంది. ఎలా అనేది ప్రాసెస్ అయితే చూపించేత్తాను. చూసేద్దాం రండి మరి. అయితే ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. దలసరిగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మనం ముందుగా తీసుకున్న 1 లీటర్ వాటర్‌ని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవి కొంచెం వేడైన తరువాత మనం తీసుకున్న 1 కప్ సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ! వాటిని వేసేసుకోవాలి. 1 కప్ సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి ఈ జావకి. ఎందుకంటే ఉండలు ఉండలుగా అయిపోతాయన్నమాట. కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కువ శాతం కలపడానికే టైం పడుతుంది మనకి. గింజలో జిగురెక్కువ ఉండడం వల్ల అతుక్కుపోతుందండి. అతుక్కుపోయి ఉండలు ఉండలుగా కట్టేస్తాయి. కలుపుకుంటూ ఉండడం వల్ల ఫ్రీగా దేనికి దానికి గింజలు సపరేట్‌గా ఉండి బావుంటుందనమాట. సమ్మర్‌లో బాగా యూజ్ అవుతుంది. అలాగే వేడి చేసిన పెదాల పైన కురుపులు అలాంటివి వేసినా కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. పొద్దున్నే మనం కాసి పెట్టుకున్నామంటే రోజుకి 4, 5 సార్లు తాగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడి అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుందండి. ఇది తాగడం వల్ల ఎక్కువ యూరిన్ కూడా పాస్ అవుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఎండాకాలం గానీ, పిల్లలకి బయటికెళ్తారు కదా ఆడుకోవడానికి. అట్లాంటి టైంలో రోజు వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 2 గ్లాసులు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చాలా తక్కువైపోయిందండి ఈ సగ్గుబియ్యం పాయసం. ఎక్కువ ఓఆర్ఎస్‌లు గ్లూకాన్ డి పౌడర్స్ ఇవే తాగుతున్నారు. కానీ డబ్బులు పెట్టి గ్లూకాన్ డి పౌడర్ తెచ్చుకొని అందులో ఏమేమి కలుపుతారో మనకు తెలీదు కదా! ఇది చూడండి వాటర్‌లో మనం సగ్గుబియ్యం వేసి కాసుకుంటాము. చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటివి తాగడం వల్ల మంచి మంచి ఉపయోగకరమైనవి మనకు ఉపయోగపడతాయండి. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో. గ్లూకాన్ డి పౌడర్ తాగడం కంటే సగ్గుబియ్యం తాగడం చాలా ఉపయోగపడుతుంది మనకి. వీలైతే అందరూ సగ్గుబియ్యాన్నే తాగడానికి ట్రై చేయండి ఈ ఎండాకాలం మొత్తం. తొందరగా అయిపోతుంది. ఒకసారి కాస్తే ఇంటిల్లపాది తాగొచ్చు. తక్కువ ఖర్చులో మంచి హెల్త్‌కి ఉపయోగపడే ఈ సగ్గుబియ్యం. సగ్గుబియ్యంలో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయండి. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఉండకట్టకుండా. మనకి ఉడికే కొద్దీ చిక్కబడుతూ ఉంటుందిది. ఈ సగ్గుబియ్యం జావకి మనం చిన్న సగ్గుబియ్యమే తీసుకోవాలండి. పెద్దయి అయితే చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. అది ఉడికి చాలా టైం పట్టేస్తది. చిన్న సగ్గుబియ్యం 5 నిమిషాల్లో ఉడికిపోతే పెద్దయి వచ్చేసి 10, 20 నిమిషాలు పట్టేస్తాయి. అంత టైం తేడా ఉంటుంది. ఇలా సగం ఉడికిన తర్వాత మనం పంచదారని కలుపుకోవచ్చు. ఎండాకాలం వచ్చేసరికి మా అమ్మగారు పొద్దున్నే ఇది ప్రిపేర్ చేసేవాళ్ళండి. ఇంటిల్లపాది మొత్తం అందరం మధ్యాహ్నం 1, 2 గంటల ఆ భోజనం అయిపోయిన తర్వాత ఇదే తాగేవాళ్ళం అనమాట. ఆట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇదే ఇచ్చేవారు. చాలా బాగా పనిచేస్తదండి. ఎటువంటి ఉడుకు అని అనిపించదు. మనకి ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది గదా! ఆ వేడి నుంచి మన బాడీని సురక్షితంగా కాపాడుతాయండి ఈ సగ్గుబియ్యం జావ అనేది. బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఎండ నుంచి బాగా చూడండి ఫస్ట్ మనం వేసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది మొత్తం సగ్గుబియ్యంలో అయితే అవుతుందనమాట. ఎందుకు ఇలాచీ పౌడర్ ఇలా ఉందనుకుంటున్నారా? నేను ఒకటేసారి ఇలాచీని మిక్స్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం పంచదార వేసి మిక్స్ చేసుకుంటే మెత్తగా పౌడర్‌లాగా అవుతుంది. మనకు అప్పటికప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇలా కొంచెం చేసి పెట్టుకున్నామంటే అన్నిట్లోని వేసుకుంటాం కాబట్టి బాగా నలుగుతుంది కూడా మనం చక్కెర వేసుకొని మిక్సీ చేసుకుంటే. గ్రైండ్ చేసుకుంటే ఇలాగా మనం కలిపే కొద్దీ చిక్కబడుతూ ఉంటుందండి. ఎందుకంటే గింజలో ఉన్నదంతా బయటికి వాటర్‌లో ఫార్మ్ అయ్యి చిక్కబడుతూ ఉంటుంది. ఎన్ని సార్లు తాగినా ఏమి ఇబ్బందుండదండి. ఈ సగ్గుబియ్యం పాయసం గానీ, కొంతమంది సగ్గుబియ్యం పాయసం అంటారు. కొంతమంది సగ్గుబియ్యం జావ అంటారు.
ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి సగ్గుబియ్యం నుంచి డైరెక్ట్ మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక పంచదార, సగ్గుబియ్యం, వాటర్ ఉంటే చాలు. ఈ చిటికెల్లో తయారు చేసేసుకోవచ్చు. ఉడకడానికి కొంచెం టైం పట్టినా సరే హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి సమ్మర్‌లో ఇవే ప్రిపేర్ చేయడానికి అందరూ ట్రై చేయండి. ఇలా అయితే ఉడకాలండి. చూడండి మనకి గింజ అనేది తెల్లదనం పోయి నీలం కలర్ అంటే మనం వాటర్‌లో వేస్తే ఎలా కనబడుతుందో అలా అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 2, 3 నిమిషాలైతే మనకు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. పాలతో కూడా కాసుకోవచ్చండి. కాకపోతే వాటర్‌లో వేసుకుంటే వాటర్ ఎక్కువ తాగాలి కాబట్టి అన్ని వాటర్ నుంచి అలాగే సగ్గుబియ్యం నుంచి ఉపయోగాలు ఎక్కువుంటాయి. ఇప్పుడు మనం పంచదారనైతే వేసేసుకొని కలిపేసుకోవాలి. నేనింక ఒక 1 కప్పు షుగర్‌నైతే వేసుకున్నాను. మనం తినే తీపిని బట్టి పంచదారనైతే వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఒక గ్లాస్ తాగితే చాలండి. చాలా బలంగా అనిపిస్తుందనమాట. అంటే నీరసం ఎక్కడ రాకుండా కొంతమందికి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయనమాట. అలాంటోళ్ళకి కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి సగ్గుబియ్యం పాయసం తయారైపోతుందండి. మనం గింజ చూసే దీన్ని తయారైందా లేదా అనేది తెలుస్తుందనమాట. గింజ మనకి ఇక్కడ చూసిన విధంగా చూడండి ఎలాగా కొతకొతలాడుతూ పొంగుతుందో. గింజ ఉడికే కొద్దీ చిక్కదనం అనేది వస్తూ ఉంటుంది. స్కూల్‌కెళ్ళే పిల్లలకు గూడా ఇది ఇవ్వడం చాలా మంచిదండి. మాకు చాలామందికి వేడెక్కువ అవ్వడం వల్ల నాకు కూడా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు కూడా రొంపగా ఉంది. అది తగ్గించుకోవడంలో వేడి చేసి రొంపట్టిందండి. అందుకని చెప్పి ఈ సగ్గుబియ్యం జావనైతే కాసుకుంటున్నాను. అదే మీ అందరికీ చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మనకి సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయినాయి చూసారా? మనకి తెల్లగా కనిపిస్తాయండి. అంటే నీళ్ళల్లో వేసే గింజలైతే కనిపిస్తుందో అలాగా కనిపిస్తే మనకి సగ్గుబియ్యాన్నయితే స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.